టుడే ఇస్ జూలై 2026. ఇది కమలాకర్ బల్జేపల్లి వెంకట. ఈ ఆస్ట్రాలజీలో రకరకాల రుణాల గురించి అండ్ దట్ ఇండెప్స్ భ్రాతృ రుణం, మాతృ రుణం, పితృ రుణం, అండ్ దట్ వాట్ ఎవర్ whenever we take money from other people, then if it is an illegal thing, without working for them or without working under them, if you accept to take or if you lost someone, then that karmic debt అనేది throughout your future lives కూడా ఉంటుందని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి మనం కార్మిక్ డెప్ట్స్ ఇండెప్ట్ అయి ఉంటాం. సో ఇది కూడా ఆస్ట్రాలజీలో చెప్తుంటే మన మన ఫ్యూచర్ లైఫ్స్లో ఈ చిత్రహింసలు పెడతా ఉంటారు. రిలేషన్స్ అండ్ ఆల్సో దట్ రాక్షసుల్లాగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది రిలేషన్ హింసిస్తూ ఉంటారు. ఎర్త్ అనేది ఒక హెల్, అప్పర్ కాస్మోస్ నుంచి ఇక్కడికి వస్తాం. చాలామంది పొలిటీషియన్స్ పబ్లిక్ ఇవ్వాల్సిన డబ్బులు తినేసి వాళ్ళ వెల్ఫేర్ కోసమని మా వెల్ఫేర్ కోసం పెట్టిన స్కీమ్ నుంచి డబ్బులు వస్తే గవర్నమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుని ఇచ్చిన డబ్బులు మేము పడేసి ఇన్ టైంలో వాళ్ళకి డబ్బులు రాలేకుండా చేసి చిత్రాలు చేస్తూ ఉంటారు. ఏజ్ అనేది డికే అవుతూ ఉంటుంది, లైఫ్ అనేది డికే అవుతూ ఉంటుంది, మనిషి చచ్చిపోవడానికి సహజంగా అవుతుంది. కానీ ఏదైతే పాపాలు చేస్తూ ఉంటారో అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ లైఫ్స్ మీద, జనరేషన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఇస్తాయి. పూర్వీకులు చేసిన పాపపుణ్యాలు బట్టి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ ఏ విధంగా పుడతారు, డిఫార్మిటీస్తో పుడతారు. కొంతమంది క్యాన్సర్ పేషెంట్లుగా కూడా పుట్టిన పిల్లలు పుడతూ ఉంటారు. అది నువ్వు మెయింటైన్ చేసి హార్మోనల్ బ్యాలెన్స్, బాడీలో అనే రిఫ్లెక్స్ అండ్ ఆల్సో దట్ కెమికల్ రియాక్షనే కాదు, జెనెటికల్ ఇష్యూస్ ఎలా అయితే జీన్ కోడ్ అయి ఉంటుందో కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా, ఆ విధంగానే మన ఫ్యూచర్ సోల్ ఇన్కార్నేషన్ కూడా ఉంటుందని వేదాలు చెప్తున్నాయి. ఎవరైతే మన పూర్వీకులు బ్రాహ్మిన్స్ అని డినోట్ చేస్తున్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ కింద నుండి, రాజపోషకుల కింద నుండి, రాజు వాళ్ళ రాజ్యం సుభిక్షంగా ఉండాలని యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని దాన్ని ఆస్టెరిటీ కోసమని వాళ్ళ ఫ్యూచర్ ఆఫ్ ద కింగ్డమ్ బాగోవాలని దేవతను ఆరాధిస్తూనే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ టైం ఆఫరింగ్స్ ఇస్తానే రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు కావాల్సిన ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో కాస్మిక్ విల్, యుద్ధంకి వెళ్ళినప్పుడు సడన్గా ఏమవుతుందో వాళ్ళకి తెలీదు. దట్ సడన్ చేంజెస్ ఇన్ అప్లిఫ్ట్ డౌన్ఫాల్ ఇన్ లైఫ్ జస్ట్ నాట్ గాడ్స్ విల్. అలాంటి ఒక ప్రిన్సిపల్ పూర్వం ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది డబ్బులన్నీ డొనేట్ చేసి టెంపుల్స్ని అండ్ ఆల్సో ద రిలీజియస్ సైన్స్ని రైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తాలూకా పాపపుణ్యాలు అండ్ ఆల్ అదర్ థింగ్స్ పోగొట్టుకోవడానికి కానీ అలా చేస్తారు. ఎప్పుడు మనం ఇండివిజువల్గా బతకడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంటిల్ అన్లెస్ కాళ్ళు చేతులు పనిచేసిన రైజ్ అవుతూ ఉండాలి. If that is not the sort, if you are unable to do such things also, వాళ్ళకి ఏదో పని చేయడం ద్వారా అండ్ ఆల్సో దట్ పనికి వచ్చే పనులు చేయడం ద్వారా లాస్ రికవర్ చేసుకోవడం ద్వారా రన్ చేయాలి తప్పితే షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ అన్న ఐడియాలజీ కొద్దీ ఎవరైతే పూర్వీకులు వాళ్ళ హార్డ్షిప్స్ మీద బతికి వాళ్ళు ఆఖరి ఘట్టంలో వాళ్ళు సన్యాసాశ్రమం అనేది చూసుకునేవారు. ముందర డబ్బులు సంపాదించడం, మ్యారేజ్ చేసుకోవడం, సరే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్స్ పెట్టారు పూర్వీకులు హిందూయిజంలో. దాన్ని ఫాలో అయ్యి ఫస్ట్ మన డబ్బులు మనం ఎర్న్ చేసుకుని, ఆ కెపాసిటీగా మనం ఎర్న్ చేసిన డబ్బులు మనం సేవ్ చేసుకుని, తర్వాత మనం రిలీజియస్ ఐడియాలజీస్ మీద, రిలీజియన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం చనిపోయాం. ఇదంతా షెడ్యూల్ పెట్టున్నారు. కానీ మనిషి ఎప్పుడు చనిపోతాడో వాడికే తెలియదు. కాబట్టి ఒక 20 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో కూడా చనిపోవాల్సి వస్తున్నది. కారణం నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అందుకే మనం రెగ్యులర్గా ఒక పీరియాడిక్ టైమింగ్ అనేది పెట్టుకుని మార్నింగ్ 3:30కి ఏం చేయాలి, 4 AM ఏం చేయాలి, నెక్స్ట్ చదువుకోవాలి, నెక్స్ట్ జిమ్ చేయాలి, నెక్స్ట్ స్నానం చేయాలి, నెక్స్ట్ ఆఫీస్, నెక్స్ట్ అలా ప్లాన్ చేసుకుని
ఒకే డేలోనే అన్నీ ఉండేటట్టు చూసుకుని సిస్టమేటిక్ ప్రొసీజర్స్ ఫాలో అవుతా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, వేరే వాళ్ళని లాస్ చేయకుండా, వాళ్ళని మనల్ని లాస్ చేయకుండా బతికి పోవడం అనేది ధర్మం. కానీ అగెనిస్ట్ టు దాట్ చూస్తే రాక్షసుల్లా కనిపించి రిలేషన్స్, ఉదయం లేస్తే ఎవడు బ్యాక్ స్టాప్ చేసి మన డబ్బు కాచేస్తాడో తెలియని సమాజం, వేరే వాళ్ళకి డబ్బులు వస్తే ఏడిసి వచ్చి పబ్లిక్ సర్వెంట్స్, ఇన్ టైంలో కోర్టులో సబ్మిషన్ చేసి విక్టిమ్స్కి రావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవ్వడం వీడికి ఇష్టం ఉండదు. కారణం వీడి కడుపు మండిసొస్తూ ఉంటాడు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి. కానీ ఈ సిస్టమ్ నేను చూస్తున్నాను కాబట్టి మీకు తెలియపడదాన్ని వీడియో చేస్తాను. జై హింద్.